ఎందుకు నీ పిల్లలు శాపగ్రస్తులుగా ఉండాలి? ఎందుకు నీ కుటుంబం దరిద్ర కొట్టు స్థితిలో ఉండాలి? ఎందుకు నీ పిల్లలు వాళ్ళకి వీళ్ళకి చేతులు చాపే స్థితిలో ఉండాలి? ఎందుకు ఉండాలి? దేవుని పిల్లలు ఎక్కొద్దా ఉన్నత శిఖరాలు? దేవుని పిల్లలు సాధించొద్దా? దేవుని పిల్లలు డాక్టర్లు కావద్దా? నీ బిడ్డలు వైద్యులు కావాలి. నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నీ బిడ్డలు ఉన్నతమైనవి సాధించాలి. నీ బిడ్డలు ప్రజాక్షేమం కోసం వాడబడే యోధులు కావాలి. ఇవన్నీ జరగాలంటే ఓ తల్లి, ఓ తండ్రి, నీ ఇంట్లో నువ్వు ఒక మోషేవి కావాలి. మన ఇంట్లో కనీసం ఒకరైనా మోషే పాత్ర తీసుకోవాలి. మోషే పాత్ర తీసుకోవాలి. కానీ ఎక్కువ శాతం కుటుంబాలు అందరూ యెహోషువలే ఉంటారు. అందరం బయటికి పోయి పొడుద్దాం పోటని.